సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు 9వ భాగం షిరిడి సాయిబాబా హారతులు మరాఠీల భాషలో తెలుగులో భావం. సాయినాథ్ హారతులు చూడండి, భావం తెలుసుకోండి. మీ సమస్యకి ఏమన్నా బాబాగారు ఆశీస్సులు కావాలంటే అర్థం కూడా తెలుసుకొని మన్నాడు మరో భావం వస్తుంది కదా మీకు మనసుకి. నిజంగా మహిమలు ఉన్నాయా, మహత్యం చూపించారా బాబా, మన సమస్యకు ఒక పరిష్కారం దొరికిందని ఆశ ఉందా అని అనుకున్నప్పుడు రెండవ భాగం చూడండి. సరేనండి, నేను అలాగే ఆ బాబా గారి కృపకి పాత్రురాలిని అయ్యానండి. ప్రతి ఒక్కరూ ఎంతోమంది అలాగా. కలియుగ దైవం షిరిడి సాయిబాబా. సాయినాథ్ మహారాజ్కి జై. 9వ భాగం. సాయినాథ గురు మాగే ఆయి మజలారావజావపాయి దత్తరాజ గురు మాగే ఆయి మజలారావజావపాయి సాయినాథ గురు మాగే ఆయి మజలారావజావపాయి దత్తరాజ గురు మాగే ఆయి మజలారావజావపాయి. 8వ భాగం పూర్తయిన తర్వాత 9వ భాగానికి వచ్చే ముందు శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని, హే దత్తస్వరూప సాయినాథ, నీవే తండ్రివి, నీవే నా తల్లివి, నీవే నా గురువువు, స్నేహితుడువు, నా సమస్తమును, నిన్ను శరణవేడిన వారు ఆశ్రయాన్ని కల్పించి తండ్రి, నీ శరణ కోరిన వారికి ఆశ్రయాన్ని కల్పించి తండ్రి అని వేడుకోవాలి. చుట్టూ 3 సార్లు ఇలాగా ప్రదక్షిణాలు చేస్తూ సాయినాథ గురు మాగే ఆయి మజలాటావా తార్క్యావా మాగే అనుకుంటూ 3 సార్లు తిరిగిన తర్వాత 9వ భాగం పూర్తవుతుందండి. 10వ భాగానికి వచ్చాం. ప్రభాత సమయీ సభా సువరవి ప్రాకలి స్మరే గురు సదా అసా సమఖ్యాత చాలే నాకలి హను నికర జోడు నీ కరు కథ గురు ప్రార్థన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన తమా నిరసి భానుహ గురు వినాశి అజ్ఞానద పరం తు గురు చీకరి నదవిహి కది సామ్యత పునర్తిమిర జన్మహే గురు కృపే నియజ్ఞానద సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన పునర్తిమిర జన్మహే గురు కృపే అజ్ఞాసన అనుకుంటూ మళ్ళీ రవి ప్రకటహుని త్వరిత గాలవీయాలస తసా గురు హి సోడవి సకల దుష్కృతి లాలస హరోని అభిమానహి జడ వితర్పది భావన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన గురు శివుపమాదిసే విధి హరిహరాచీవుని కుటూని మగయేతి కవనియావుగి పాహుని తుకీచ ఉపమాతుల బరవి శోభతే సజ్జన సమర్థ గురు సాయినాథ పురవి మనోవాసన అనుకుంటూ చదివి దాని అర్థం అండి. భావం. ఉషోదయం అయింది. ఉదయభానుని లేత కిరణాలు మహో ఆహ్లాదకరంగా ఉన్నాయి. ప్రాతకాలమునందు ఎవరైతే తమ గురువుని స్మరిస్తారో ఆ రోజు వారికి అత్యంత శుభదాయకంగా ఉంటుంది. కలి వారి దావుకే రాదు. రండి, చేతులు జోడించి ఈ సమస్త ప్రపంచానికి సద్గురువైన సాయినాథుణ్ణి ప్రార్థిద్దాం. ఆ తండ్రి తప్పక మన మనోమారదాలన్నిటినీ ఇచ్చేయగలడు.
సూర్యుడు ఏ విధంగా అయితే అంధకారాన్ని పారద్రోలుతాడో ఆ విధంగా సాయి ప్రభు మన అజ్ఞానాలను నాశనం చేయగలడు. కానీ సూర్యుడు ఏనాటికి గురువుతో సమానం కాలేడు. ఎందుకంటే వెలుగు తర్వాత చీకటి మళ్ళీ తిరిగి వస్తుంది, కానీ అజ్ఞానం అలా మళ్ళీ తిరిగి రాలేదు. సూర్యోదయంతో అంధకారము నాశనమైనట్లే గురువు యొక్క కృప ముందు దుష్కృత్యములందు ఆసక్తి నశిస్తుంది. ఆయన పాదములందు ఎవరైతే స్థిరమనస్కులై ఉంటారో అటువంటి వారి యొక్క దురహంకార దూరమై నాశనం అవుతాయి. సద్గురువైన సాయినాథుడు ఈ సమస్త సృష్టి స్థితిలయలను నిర్వహించే త్రిమూర్తులంటేను పూజనీయుడు. భూమండలంలోని జీవుణ్ణి ఉద్ధరించడానికే సాయి ప్రభు అవతరించన్నాడు. హే సద్గురునాథ, నీవు ధ్యాయ సమాధి నుండి మమ్మల్ని రక్షించడానికి మసీదుకు రావాలి. అజాత శత్రువైన నీ అమృతవాక్కుతో మమ్మల్ని ఊరడించి మాకు అభ్యున్నయాన్ని ప్రసాదించాలి. ఆహా, ఎంత అదృష్టమో కదా! న్యాయావస్థంలోనున్న గురువు జాగ్రత్తలోకి వచ్చాడు. తన పాదాలను తను ఆశ్రయించిన భక్తులను తన చల్లని చూపుతో అనుగ్రహిస్తాడు. ఆ తండ్రి చూపులోని చల్లదనం వెన్నెల కంటే ఎన్నో వేల రెట్లు చల్లగా ఉంటుంది. సాయినాథుని మించి మనసు ఉపకారం చేసేవారు మరొకరిని దేవుడైన ఈ సృష్టి యందు లభిస్తాడా? ఎంతటి జ్ఞానమైన విజ్ఞానమైన గురుకృప లేనిదే తనకు తాను ఉద్ధరించుకోలేడు. పైగా పరమాత్మ యందు నిశ్చల భక్తి లేక తన జీవితాన్ని వ్యర్థ ప్రయాసాలతో నాశనం చేసుకుంటాడు. చివరికి తానే పతనమైపోతాడు. అందువలన ప్రతి వాడికి ఒక సద్గురువు ఉంటాడు. గురువు లేనిదే జీవితానికి ముక్తి లేదని ప్రబోధించడానికి శ్రీకృష్ణ పరమాత్మ హనీయ మహర్షి శిష్యరికం చేశాడు. శ్రీకృష్ణుడే శిష్యరికం చేశాడు. హే సద్గురునాథ, నా హృదయంలో నువ్వు ప్రవేశించి సమస్త సృష్టిని గురు స్వరూపంగా తెలిసేటట్టు చెయ్యి. ఎల్లప్పుడూ లోక కళ్యాణం కారకమైన కార్యక్రమాలనే నేను చేసి నాకు ప్రసాదించు తండ్రి. హే సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీకృష్ణ పరమాత్ముడికి ఒక గురువు ఉన్నాడంట. అలా ప్రతి ఒక్కరికి ఒక గురువు ఉన్నాడంట. ఆ గురువే శ్రీ సాయినాథ్ మహర్షి. శ్రీకృష్ణ పరమాత్మకి సౌందీప విభ మహర్షి గురువు అంటండి. ధన్యవాద్.